తెలంగాణ అగ్రికల్చర్ మార్కెట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ మార్కెట్ యాక్ట్ పరిధిలో ఈ మార్కెట్ పన్నుని వసూలు చేయటం జరుగుతుంది. ఇప్పుడు దీని మీదనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక 3 చట్టాలు తీసుకురావడం జరిగిందో అందులో ఒక చట్టం రైతు తమ ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ ఎలాంటి పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ 3 చట్టాలు చాలా వివాదాస్పదమైనవి. ఆ చట్టాల మీద సుప్రీంకోర్టులో వాద్యం నడుస్తుంది. తాత్కాలికంగా ఆ చట్టాల అమలును కూడా నిలిపివేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, కేంద్రం తెచ్చిన ఏదైతే మార్కెట్లకు సంబంధించిన కొత్త చట్టం ఉందో ఆ చట్టం కనుక అమల్లోకి వస్తే మార్కెట్ సెస్ లేదా మార్కెట్ ట్యాక్స్, మార్కెట్ పన్ను ఏ రూపకంగానైనా రైతు తాను పండించిన పంటని అమ్ముకునేటప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చట్టం అందులో నియమాలు ఉన్నాయి. ఇప్పుడున్న మన చట్ట ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యవసాయ మార్కెట్ల చట్టం ఏదైతే ఉందో ఈ చట్ట ప్రకారము రైతు తాను పండించిన ఉత్పత్తిని మార్కెట్లో అమ్మినప్పుడు ఆ చట్టంలో నిర్దేశించిన సెస్ ఏదైతే ఉంటుందో అది కట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా వసూలు చేసిన డబ్బుని అక్కడున్న మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేయడం కోసం కానీ, రైతుల బాగోగులు చూడటం కోసం కానీ, రైతులకు అక్కడ సౌకర్యాలు కల్పించడం కోసం కానీ, ఇట్లాంటి పనుల కోసమే ఆ సెస్లో వచ్చిన ఎక్కువ డబ్బుని దానికే వినియోగించడం జరుగుతుంది.